హౌ టు ఫైండ్ ది ఒక నంబర్కి స్క్వేర్ ఎలా కనుక్కోవాలి. హౌ టు ఫైండ్ ది స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్. ఒక నంబర్కి స్క్వేర్ ఎలా కనుక్కోవాలి. ఒక నంబర్కి స్క్వేర్ ఎలా కనుక్కోవాలి. స్క్వేర్ అంటే ఏంది? 2 స్క్వేర్ ఈజ్ 4, 3 స్క్వేర్ ఈజ్ 9, 5 స్క్వేర్ ఈజ్ 25, 6 7 స్క్వేర్ ఈజ్ 49. చిన్న నంబర్లు అయితే మనం స్క్వేర్ చాలా ఈజీగా చేస్తాము. 92 హోల్ స్క్వేర్ అంటే 84 64 అని ఫాస్ట్గా చెప్పలేరు. 107 హోల్ స్క్వేర్ అంటే 11449 అని చెప్పలేరు. 996 హోల్ స్క్వేర్ అంటే 992 016 అని చెప్పలేరు. అది ఫాస్ట్గా ఎలా చేయాలి? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. హౌ టు ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్. హౌ టు ఫైండ్ ది స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఒక నంబర్లను స్క్వేర్ చేసేటప్పుడు పాస్కల్ అనే ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్ క్రియేట్ చేసిన లాజిక్ ఏంటంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్. స్క్వేర్ అంటే పవర్లో 2 ఉంటుంది. స్క్వేర్ అంటే పవర్లో 2 ఉంటుంది. రైట్. ఒక నంబర్కి స్క్వేర్ కనుక్కునేటప్పుడు మనం యూజ్ చేసే లాజిక్ a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఒక నంబర్కి క్యూబ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే లాజిక్ a ప్లస్ బి పవర్ 3. ఒక నంబర్కి 4th పవర్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే లాజిక్ a ప్లస్ బి పవర్ 4. ఒక నంబర్కి nth పవర్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే లాజిక్ a ప్లస్ బి పవర్ n. a ప్లస్ బి పవర్ n. ఇమీడియట్గా ఒక స్టూడెంట్కి డౌట్ రావచ్చు, అనిల్ సార్ మరి ఇక్కడ స్లాష్ ఉంది, ఆ స్లాష్ అర్థం ఏంటి? నేను చెప్తాను, ఒక్క నిమిషం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సార్ ఈ స్లాష్ మీకు అర్థమవుతే ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మీకు అర్థమవుతుంది. ఒక నంబర్కి స్క్వేర్ కనుక్కునే పద్ధతి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇది రాయంగానే చాలా డౌట్లు వస్తాయి. సార్ 3 డిజిట్లు ఉంటే ఏం చేయాలి, 4 డిజిట్లు ఉంటే ఏం చేయాలి, ఈ స్లాష్ అంటే ఏంటి సార్? రైట్ సైడ్ కూడా స్లాష్ ఉన్నది. ఇక్కడ చూడండి సార్, కాన్సెప్ట్ సపోజ్గా మీకు 23 ఉంది. ఈ 23 అనేది యూనిట్ డిజిట్లో ఉంది, 2 అనేది టెన్స్ ప్లేస్లో ఉన్నది. 3 అనేది యూనిట్ డిజిట్లో ఉంది, 2 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది. యూనిట్ డిజిట్ ముందు ఆర్ టెన్స్ డిజిట్ వెనకాల, యూనిట్ డిజిట్ ముందు ఆర్ టెన్స్ డిజిట్ వెనకాల ఒక స్లాష్ పెడితే, టెన్స్ వెనకాల ఒక స్లాష్ పెట్టాను, దాని 2 వాల్యూ ఏమవుతుంది? 20 అవుతుంది. 2 అనేది 10వ సంఖ్యలో ఉంది. 2 అనేది 10వ సంఖ్యలో ఉంది కాబట్టి దాని విలువ 2 × 10 + 3. సపోజ్గా 173. 3 అనేది యూనిట్ సంఖ్యలో ఉంది, 7 అనేది 10 సంఖ్యలో ఉంది, 1 అనేది 100వ సంఖ్యలో ఉంది. 100వ సంఖ్య రైట్ వెనకాల గనక పెడితే 1 యొక్క వాల్యూ ఏమవుతుంది? 1 × 100 + 73. 1 × 100 + 73. 10వ స్థానం ముందు గనక నేను స్లాష్ పెడితే దాని విలువ × 10. 100% ముందు గనక నేను స్లాష్ పెడితే దాని విలువ × 100. 1000వ ప్లేస్ ముందు గనక నేను స్లాష్ పెట్టేస్తే అది × 1000. ఇక్కడ బి అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది, ఏ అనేది టెన్స్ ప్లేస్లో ఉంది, 10వ ప్లేస్లో ఉంది. 10వ ప్లేస్ రైట్ వెనకాల ఆర్ యూనిట్స్ ప్లేస్ ముందు నేను ఇలా వస్తున్నాను. స్లాష్ పెడితే దీని అర్థం ఏంటి సార్? ఎవరైనా అడిగితే దీని అర్థం ఏంటంటే ఏ అనేది 10వ స్థానంలో ఉంది. దీని అర్థము 10 × a + b హోల్ స్క్వేర్. 10 × a + b హోల్ స్క్వేర్. 10 × a + b హోల్ స్క్వేర్. ఆ × 10 రాయకుండా నేను స్లాష్ అని పెట్టుకున్నాను. ఆ × 10 రాయకుండా నేను స్లాష్ అని పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా దాన్ని ఓపెన్ చేస్తే ఏదైతే వస్తుందో స్లాష్ బదులు × 10 ఉండొచ్చు, రైట్ 100 ఉండొచ్చు, యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్, × 100 ఉండొచ్చు, ఇది × 10. అర్థమైంది కదా సార్? సో స్లాష్ అనేది ఏంటంటే సపోజ్గా 2 ఉంది, 2 యొక్క వాల్యూ 2.
సపోజ్గా 27 ఉంది. 27లో రెండో వాల్యూ ఏమవుతుంది? 20 అవుతుంది. ఎందుకనంటే రెండోది టెన్స్ ప్లేస్లో ఉంది. 237. 237 అంటే 7 యూనిట్స్ ప్లేస్, 3 టెన్స్ ప్లేస్, 2 100 ప్లేస్. దాని 2 యొక్క వాల్యూ ఏమవుతుంది? 200 అవుతుంది. అంటే వాల్యూ ఆఫ్ 2 అనేది దాన్ని పొజిషన్ బట్టి మారుతుంది. 10వ ప్లేస్లో ఉంటే ఇంటూ 10 అవుతుంది, 100వ ప్లేస్లో ఉంటే ఇంటూ 100 అవుతుంది, 1000వ ప్లేస్లో ఉంటే ఇంటూ 1000 అవుతుంది. అర్థమైంది కదా సార్? నౌ ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. సపోజ్గా 77 హోల్ స్క్వేర్. నేను 77 హోల్ స్క్వేర్ చేయాలి. ఫస్ట్ మనము ప్రైమరీ మెథడ్ చేద్దాము. దాని తర్వాత ఆన్సర్ ఆప్షన్ ఇస్తే ఏ మెథడ్ చేయాలో అది కూడా చూద్దాం. చాలా జాగ్రత్తగా ప్రతి ప్రాబ్లంని నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ అనేది 7, బి అనేది 7. ఏ ఈజ్ 7 అండ్ బి ఈజ్ 7. ఎక్కడైతే ఏ ఉందో అక్కడ 7 సబ్స్టిట్యూట్ చేయండి. 7 స్క్వేర్ 2 ఇంటూ 7 ఇంటూ 7 స్లాష్ 7 స్క్వేర్. ఏ ఈజ్ 7, బి ఈజ్ 7. 7 స్క్వేర్ 2 ఇంటూ 7 ఇంటూ 7 స్లాష్ 7 స్క్వేర్. 7 స్క్వేర్ ఈజ్ 49. 7 49. 49 2 98. 98. 7 స్క్వేర్ ఈజ్ 49. 7 స్క్వేర్ ఈజ్ 49. ఎక్కడైతే ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఏ వాల్యూ 7, బి వాల్యూ 7. 7 స్క్వేర్ 2 ఇంటూ 7 ఇంటూ 7 స్లాష్ 7 స్క్వేర్. 7 స్క్వేర్ ఈజ్ 49. 7 49. 49 2 98. 7 స్క్వేర్ ఈజ్ 49. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే గనక ఇక్కడ బి బదులు ఎన్ని డిజిట్లు ఉన్నాయి? ఒకటే ఒక డిజిట్ ఉంది. బి బదులు ఒకటే డిజిట్ ఉంది. బి బదులు ఒకటే డిజిట్ ఉంటే 49లో యూనిట్ డిజిట్ మాత్రం రాయండి 9. 4 క్యారీ. 4 98 తోటి యాడ్ చేస్తే సమ్ ఎంత అవుతుంది? 102. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే ఆన్సర్లో రాయండి. ఎందుకు యూనిట్ డిజిట్ మాత్రమే ఆన్సర్లో రాస్తున్నానంటే బి అనేది యూనిట్ డిజిట్ ఒకటే డిజిట్ తీసుకుంటుంది. సార్ బి 2 డిజిట్స్ తీసుకుంటే 2 డిజిట్స్ ఆన్సర్లో రాయాలి. సో 49లో 9. 4 క్యారీడ్. 48 ప్లస్ 4. 48 ప్లస్ 4 ఎంత? 102. 102లో యూనిట్ డిజిట్ ఏంటి? 2. 2 ఇక్కడ రాయండి. ఎంత మిగిలింది ఇంకా? 10. 49 ప్లస్ 10 లెఫ్ట్ మోస్ట్ ఇది వచ్చిన మొత్తం నంబర్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 77 హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 59 29. చాలా జాగ్రత్తగా వినండి. బి అనేది ఇక్కడ యూనిట్ డిజిట్లో ఉన్నది. బి అనేది ఒక్కటే ఒక్క సంఖ్య తీసుకుంటుంది. బి అనేది ఒక్కటే ఒక్క సంఖ్య తీసుకుంటుంది కాబట్టి ప్రతిసారి ఒక్కటే ఒక్క సంఖ్య ఆన్సర్లో రాయండి. లెఫ్ట్ మోస్ట్ ఉన్న లాస్ట్ నంబర్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఎందుకంటే ఇక్కడ సంఖ్య తీసుకుంటే మిగతా ఏ నంబర్ లేదు. 49లో యూనిట్ డిజిట్ ఏంటి? 9. 4 క్యారీడ్. 98 ప్లస్ 4 ఎంత? 102. 102లో యూనిట్ డిజిట్ ఏంటి? 2. 10 క్యారీడ్. 49 ప్లస్ 10 ఆన్సర్ ఎంత? 59. 5 9 2 9. 5 9 2 9. ఇది ట్రెడిషనల్ మెథడ్. అదే అనిల్ నాయర్ స్టూడెంట్స్ కనుక ఈ క్వశ్చన్ని ఎక్కడైనా సొల్యూషన్లో ఒక స్టెప్లో వచ్చినా ఇదే క్వశ్చన్ అడిగినా మీరు చూసే పద్ధతి ఇది కాకుండా ఇంకా బెటర్ మెథడ్స్ ఉన్నాయి. కానీ మనం ఫౌండేషన్ లెవెల్ నుంచి మనం పైకి వెళ్తున్నాం. ఫౌండేషన్ లెవెల్ నుంచి పైకి వెళ్తున్నాం. ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. ఏ వాల్యూ 7, బి వాల్యూ 7. ఈ నంబర్ ఎందుకు తీసుకున్నారు సార్ అని అంటే ఈ నంబర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 50 ఫస్ట్ 2 డిజిట్లు 59 అనేది ఒక ప్రైమ్ నంబర్ అండ్ 29 కూడా ప్రైమ్ నంబర్. ఇంకో నంబర్ కూడా ఉంది 73 హోల్ స్క్వేర్. అది 5 3 2 9. 53 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్, 29 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. 59 29. ఫస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ క్లియర్ అయిందని అనుకుంటాను.